అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు వీడియో ఉంటుంది మన అన్నయ్య శాంసన్ పాస్టర్ అన్నయ్య. ఈయన మన తమ్ముడు గాబ్రిలా తమ్ముడు చెప్పినందుకే ఈయనతో సో నేను గౌరవంగా మర్యాదపూర్వకంగా మాట్లాడతాను నేను. ఎందుకంటే నా తమ్ముడికి నేను మర్యాద ఇస్తాను కాబట్టి, మా తమ్ముడు కూడా నాకు మర్యాదతో మాట్లాడతారు కాబట్టి. సో అదే కారణం. లేదంటే నా మాటలు, నా కౌంటర్ వేరే ఉండే విధంగా ఉండేది. కానీ తమ్ముడు కోసమే మన శాంసన్ పాస్టర్తో గౌరవంగా మర్యాదపూర్వకంగా మాట్లాడతాను నేను. సో తమ్ముడు మన కర్రాటి కళ్యాణి అక్క చిల్లర ప్రశ్నలు అడగకూడదు అక్కయ్య అన్నాడు. సరే అన్నయ్య, చిల్లర ప్రశ్న అనేది ఏంది? పేర్లు అడిగిందే చిల్లర ప్రశ్న అంట అన్నయ్యకి. సో పేర్లు అడగరాకుండా అక్క లెక్కలు అడగాల్సిందే, చనిపడా లేదా అని అడగాల్సిందే. కానీ అన్నయ్య సమాధానం చెప్పలే. అక్క ఏదో చిల్లర ప్రశ్న అడిగింది. మళ్ళీ అన్నయ్య నోట్ల కట్ట సమాధానం చెప్పాలి కదా. నోట్ల కట్ట సమాధానం చెప్పలేనే లేదే. పాపల కోసం చనిపోయాడా లేదా చెప్పాలి. రెండోది, ఎంతమంది పాపల కోసం అంటే ఒక లెక్క చెప్తారు కానీ పేర్లు అడితే ఎట్లా కానీ చిల్లర ప్రశ్న అన్నాడు అక్కకి. నీవైనా నోట్ల కట్ట ప్రకారం సమాధానం చెప్పాలి కదా అన్నయ్య. ఎంతమంది చనిపోయారో ఒక లెక్కను చెప్పు కదా రఫ్గా. మళ్ళీ ఆ లెక్క కూడా చెప్పలే నీవు. నీదెంత ఆవిడకన్నా చిల్లర సమాధానమే కదా అన్నయ్యది. ఏమంటారు గొర్రెలు? మళ్ళీ మీరే అడగలేము ఈ పాస్టర్. మళ్ళా అవునన్నయ్య, మళ్ళా ఆవిడకి చిల్లర ప్రశ్న అన్నావు, మళ్ళీ నువ్వు నోట్ల కట్ట సమాధానం చెప్పాలి కదా. నువ్వు సమాధానం చెప్పలే కానయ్యా, ఒక లెక్క చెప్పాలి కదా ఎంతమంది పాపల కోసం చనిపోయాడు అనేది. అదే ప్రేక్షకులు గొర్రెలు. సరే అన్నయ్య, ఈ ఒక్క వీడియో చాలా అన్నయ్య. మా తమ్ముడు పంపించాడు కాబట్టి ఈ ఒక్క వీడియోతో నీకు మొత్తం దిమ్మ తిరిగేలా బైబిల్ ఉన్న ప్రశ్నలనే అడుగుతాను. మళ్ళీ నీకు దమ్ముంటే అక్క చిల్లర ప్రశ్న అడిగింది అన్నావు, నేను అడిగే ప్రశ్నలు చిల్లర ప్రశ్నలా కరెక్ట్ ప్రశ్నలా అనేది నువ్వు చెప్పాలి అన్నయ్య. నువ్వు చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్తావా లేదా వీడియో ముఖంగా చెప్తావా నా వీడియోకి కౌంటర్గా? మళ్ళీ చూద్దాం మళ్ళా. లేదంటే నువ్వు నా సమాధానం చెప్పలేదు అనుకో, నీవు తప్పు, నీ బైబిల్ తప్పు అని ఒప్పుకోవాలి. సరేనా? సరే అన్నయ్య ఏమంటాడో చూసి మళ్ళీ మన మొత్తం బైబిల్ ప్రశ్నలు మొత్తం అడదాం. మళ్ళీ అన్నయ్య ఏమని చెప్తావు చూద్దాం. రాద్దా అన్నయ్య రా. మన కరాటే కళ్యాణి అక్కకి సండే స్కూల్ సందేహాలు ఏదో వచ్చాయట, ఒకసారి మీరు కూడా చూడండి. మీ జీసస్ రక్తాన్ని చిందించాడు మా జీసస్ పాపుల కోసం అని మీరే చెప్పారు. ఏ పాపుల్ని రక్షించాడో, ఏం చేశాడో, మీ పాపుల్ని రక్షించాడన్నారు. ఎవరు వాళ్ళు? పేర్లు ఏమైనా ఉన్నాయా? మీ యేసు ప్రభు పాపుల కోసం రక్తం చిందించాడంటారు, పాపుల్ని రక్షించాడంటారు. మరి ఆ పాపులు ఎవరు, వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుందండి అక్క. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు చెప్పేది ఎట్టుందో తెలుసా? రెండో ప్రపంచ యుద్ధం జరిగిందా అంటే అది జరిగిందండి అంటావు. ఎంతకోండి ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారంటే ఇదిగోండి 2 కోట్ల మంది చచ్చిపోయారండి అని అంటావు. సో విన్నారు కదా ప్రేక్షకుల గొర్రెలు ఏమంటున్నా అన్నాయి. అక్క ఏమడిగిందంటే వాళ్ళ పేర్లు ఏమని తెలుసా అంటే అడిగింది కదా. అన్న ఏమంటున్నాడు, అక్కాయ్ మేము అడిగేది ఎలా ఉందంటే పేర్లు అడిగాం కదక్క, తప్పు కదక్క. రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే జరిగిందని చెప్తాము. ఎంతమంది చచ్చిపోయారంటే ఒక లెక్క చెప్తామని చెప్పాడు. అవునా? మళ్ళీ సో నీ ప్రశ్న కూడా ఆవిడ ఏదో పేర్లు అడిగింది తప్పు చేసిందిలే. మరి ఆవిడ పేర్లు అడిగింది తప్పు చేసింది అని నేను చెప్తున్నాను కదా. పోనీ మళ్ళీ నువ్వు యేసుగాడు పాపల కోసం చచ్చాడా అంటే చచ్చాడని చెప్పాలి. యేసు కోసం పాపలు చనిపోయి ఎంతమంది పాపల కోసం చనిపోయాడని లెక్క చెప్పాలి. అది వదిలేసి ఏం చెప్తున్నావు నువ్వు? తెచ్చానా సన్నాసి చెప్పు. వాళ్ళ పేర్లు ఏందో తెలుసా అని అడిగినట్టుందండి. అంటే యుద్ధం జరిగిందా అంటే జరిగిందని చెప్తే ఎన్ని కోట్ల మంది అంటే ఏదో రఫ్ గా లెక్క చెప్తాం కానీ నువ్వు పేర్లు అడిగితే అట్టక్కాయే. సో విన్నారు కదా గొర్రెలు ఏమంటున్నా అన్నయ్య ఏమంటాడు, అక్కాయి రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే జరిగిందని చెప్తాము. ఎంతమంది చచ్చిపోయారంటే ఇదిగో 2 కోట్లు, 1 కోట్లు 2 మంది చచ్చిపోయింది రఫ్ ఒక లెక్క చెప్తామని చెప్పాడు అన్నయ్య. మళ్ళీ ఇప్పుడు అక్కడికి ప్రశ్న పేర్లు అడిగింది అక్కయ్య అంతే. మరి ఇప్పుడు ఈయన ఏం చెప్పాలి? యేసుక్రీస్తు పాపల కోసం చనిపోయాడని చెప్పాలి. ఎంతమంది కోసం చనిపోయాడు, పాపల కోసం చనిపోయాడంటే ఇదిగో 1 కోటి 2 కోట్ల పాపల కోసం చనిపోయాడని లెక్కలు చెప్పాలి కదా ప్రేక్షకులు గొర్రెలు. అది చెప్పకుండా ఈడేం చెప్తున్నాడు వినండి. అంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగిందా లేదా అని చెప్పాలంటే వాళ్ళ పేరు చెప్పాలట. కుదిరిందండి ఇదన్నీ అక్కాయ్.
వాళ్ళ పేర్లు చెప్పుకుంటా పోతే వాళ్ళ ఆధార్ కార్డు లేదు, వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ ఏమైనా ఉంటాయి, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, డోర్ నెంబర్లు, వీధి పేర్లు, ఓటర్ కార్డ్ ఐడీలు, ఇవి కాదక్కాయ. ఆ రోజుల్లో క్రైటీరియా ఇది కాదక్కాయ. ఒక ఇన్సిడెంట్ జరిగిందా లేదా అని డిసైడ్ చేయడం కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం ఆ ఫ్యాక్టర్స్ లో ఆలోచించాలి తప్ప ఇలాంటి చిల్లర ప్రశ్నలు అడగకూడదు అక్కాయ. సరే నువ్వు అరే అన్నాయి అక్కడ చిల్లర ప్రశ్నలు అడగకుండా అడగకూడదని చెప్పావు, మళ్ళీ నువ్వన్నా నోట్ల కట్ట సమాధానం చెప్పాలి కదా. ఏమని? యేసుక్రీస్తు చనిపోయాడు అంటే చనిపోయాడని చెప్పాలి. పాప కోసం ఎంతమంది పాపల కోసం చనిపోయాడంటే ఒక లెక్క చెప్పాలి. అది వదిలేసి ఏం చెప్తున్నా నువ్వు? బుద్ధి జ్ఞానం కడుపుకు రోజు అన్నమే తింటున్నావా? ఆలోచించుకో. ఎందుకంటే ఇప్పుడు అక్క పేర్లు అడిగితే పేర్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు అవ్వాలి చెప్పడం కుదరదక్కాయి. ఇప్పుడు యేసుక్రీస్తు పాపల కోసం చనిపోయాడు అంటే చనిపోయాడని చెప్పాలి. ఎంతమంది పాపల కోసం అంటే ఇంతమంది అని చెప్పాలి. నువ్వు అది చెప్పకుండా మళ్ళీ ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే జరిగిందని చెప్తాము, ఎంతమంది చనిపోయాడు ఎంతమంది చనిపోయాడని చెప్తాము. అవునా? అదే మాట నువ్వనే కదా, నువ్వే అన్నావు కదా. సో మరి ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు పాపల కోసం అంటే చనిపోయాడు అని చెప్పాలి. సో ఎంతమంది పాపల కోసం చనిపోయాడు ఒక రఫ్గా ఒక లెక్క చెప్పాలి. కానీ ఆ లెక్క చెప్పకుండా నీవేమి చిల్లర సమాధానం చెప్తున్నావు అన్నాయి. సో గొర్రెలు మీరే ఆలోచించుకోండి. అన్నయ్య నోట్ల కట్ట సమాధానం చెప్తున్నాడా, అక్క అడిగిన చిల్లర ప్రశ్న కన్నా చిల్లర సమాధానం చెప్తున్నాడా అనేది మీరు చెప్పండి. ఎందుకంటే అక్క అడిగిన ఈయన చెప్పాడు రెండో ప్రపంచం జరిగిందని చెప్తాము, ఎంతమంది చనిపోయారు అంటే ఎంతమంది చనిపోయారని లెక్క చెప్తామని చెప్పాడు. మళ్ళీ యేసుగాడు పాపల కోసం చనిపోయాడని చెప్పాలి. ఎంతమంది పాపల కోసం చనిపోయాడంటే ఎంతమంది లెక్క చెప్తాం. అక్క పేర్లు, ఆధార్ కార్డు అంటే వాళ్ళు కాదని చెప్పాలి. అవునా? అది చెప్పకుండా వీడు ఏం చెప్తావు వినండి. అడిగావు కాబట్టి చెప్తున్నాను జాగ్రత్తగా విను. ఒకటే, ఈ రోజు 10 రూపాయలు ఇచ్చి సాయంత్రానికి 40 రూపాయలు వసూలు చేసి ఇంటూ 4తో వడ్డీల మీద వడ్డీలు గుంజేటువంటి ఒక రక్తం పీల్చే జలగ ఉండేది అక్కాయ. ఆడి పేరు జక్కయ్య అక్కాయ, సొంకరైన జక్కయ్య. ఈ జక్కయాసును కూడా యేసుక్రీస్తు వారు మార్చారు అక్కాయ. ఇల్లీగల్ అఫైర్స్ తో కొట్టుమిట్టాడుతున్న సమరిటన్ ఉమెన్స్ చాలా మందిని మార్చాడు అక్కాయ. ఇదే ట్యాక్స్ కలెక్ట్ చేసి ఎందరో అమాయకుల ప్రాణాలు దోచుకుంటున్నటువంటి మాథ్యూస్ లాంటి ఒక సుంకర్ని మార్చేశాడు అక్కాయ. దొంగల్ని మార్చేశాడు అక్కాయ. వ్యభిచారులనేమి, అభిచారులనేమి, సుంకరులనేమి, హుంకరులనేమి, యోధా కత్తులనేమి, జోదా మత్తులనేమి, మాంత్రికులనేమి, తాంత్రికులనేమి, హంతకులనేమి, ఇష్టము లేని, కుష్టము లేని, భాసము లేని, భ్రష్టులనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పడానికి భాషలు, యాసలు, ప్రాసలు కూడా సరిపోవక్కాయ. సో విన్నావు కదా తమ్ముడు, గాబ్రియల్ తమ్ముడు, నువ్వు చాలా అడ్డం వస్తున్నావు తమ్ముడు. నాకు ఇలాంటి పాస్టర్ని వేసుకోవాలని నాకు చాలా ఇష్టము, కానీ నీ కోసమే అన్నయ్యకి మర్యాద పూర్వకంగా మాట్లాడక వస్తుంది. నాకు చాలా అడ్డమోసనం తమ్మాయి నీకు. నాకు అన్నయ్య ఒరే గొర్రెలు ఇప్పుడన్నా ఆలోచించండి. ఇప్పుడు అక్క అడిగిన ఏమి వాళ్ళ పేర్లు ఏమని తెలుసా అని అడిగింది. అన్నయ్య ఏమన్నాడు? ఇలాంటి చిల్లర ప్రశ్న అడగకూడదు అక్క. రెండో ప్రపంచ యుద్ధం జరిగిందా అంటే జరిగిందని చెప్తాము. ఎంతమంది చనిపోయారంటే ఇదిగో 1 కోటి 2 కోట్ల మంది చనిపోయారు ఒక రఫ్గా ఒక లెక్క చెప్తాం. కానీ వీళ్ళు అడిగితే ఎట్లా అక్కాయి? వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డోర్ నెంబర్లు అడిగితే ఎట్లా అక్కాయి చిల్లర ప్రశ్న అన్నాడు. మరి మళ్ళీ ఈడన్నా నోట్ల కట్ట సమాధానం చెప్పాలి కదా. అక్క ఏమైంది? పేరు అడిగింది తీసేపడాయి. మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే జరిగిందని చెప్తావు. అలా మరి యేసుక్రీస్తు పాపాల కోసం చనిపోయాడంటే చనిపోయాడని చెప్పాలి. నువ్వు సమాధానం అదే కదా చెప్పాల్సింది. నువ్వు ఎంతమంది పాపల కోసం చనిపోయాడు, ఇంతమంది పాపల కోసం చనిపోయాడు ఒక లెక్క చెప్పాలి రఫ్గా కదా ప్రేక్షకులు. అది వదిలేసి ఆవిడ అడిగిన చిల్లర ప్రశ్నకి నువ్వు నోట్ల కట్ట సమాధానం చెప్తావు నేను అనుకుంటే, నువ్వు ఆవిడకన్నా చిల్లర సమాధానం చెప్తున్నావు కదా అన్నాయి. ఈ సమాధానం చెప్పకుండా ఏం చెప్తున్నాడు? 4 రూపాయలు వడ్డీకి ఇచ్చి 400 వడ్డీ వసూలు చేసేవాడు సుంకరుడు, లంకరుడు, బంకరుడు, గింకరుడు ఎవరన్నా మార్చాడని చెప్తాడు. మార్చిన దాని గురించి అడిగిందా అక్క ఈ ప్రశ్న? పాపల గురించి చడిపోయింది దాని గురించి అడిగిందా? సో అది చెప్పకుండా ఏం చెప్తున్నాడు అన్నయ్య సమాధానం? గొర్రెలు మరి మీరే ఆలోచించుకోండి. తమ్ముడు గాబ్రియల్ మరి నువ్వు ఆలోచించాలి. అన్నయ్య ఏమి రెండో ప్రపంచ యుద్ధం గురించి చెప్పాడు, జరిగింది అంటే జరిగిందని చెప్పాడు. ఎంతమంది చనిపోయారంటే 1 కోటి 2 కోట్లు చెప్పాడు, రఫ్గా ఒక లెక్క చెప్తానని చెప్పాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు పాపాల కోసం చనిపోయాడు అంటే చనిపోయాడు అని చెప్పాలి. మళ్ళీ ఎంతమంది పాపల కోసం చనిపోయాడంటే ఒక రఫ్గా ఒక లెక్క చెప్పాలి. అది వదిలేసి ఏం చెప్తున్నాడు తమ్ముడు? నీవేను మందిని మార్చాడక్కాయ, ఇంకెంతని చెప్పమంటావు చెప్పు. అన్నయ్య ఇంతమంది మార్చడాక ఎన్నని చెప్పమంటావు కదా. ఇక బుద్ధి జ్ఞానం అరువు ఏమైనా ఉందా? అక్క అడిగింది ఏంటి? పాపల కోసం చనిపోయాడు కదా అని చెప్తున్నావు కదా. ఎంతమంది పాపల కోసం చనిపోయాడు kasi అడిగింది, అది చెప్పాలి. కానీ వాడిని మార్చాడు, ఈయన్ని మార్చాడు, లవడగాన్ని మార్చాడు, లసురు గారిని మరి చెప్తావు ఎంతమ్మాయి? బుద్ధి జ్ఞానం ఏం లేదా? గొర్రెలకు ఉండదు లేవనా? చెప్పు.
3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు, ఎవరో వ్యక్తి కనిపించాడని బైబిల్లో ఉంది. 3 రోజుల తర్వాత వచ్చాడు, ఎవరో వ్యక్తి కనిపించాడని బైబిల్లో ఉందట. అట్లా బైబిల్లో లేదక్క, తమ బ్రెయిన్ లో ఉందక్క. 3 రోజుల తర్వాత వచ్చాడు, ఎవరికో ఒకటి కనిపించాడు. ఒకటే కాదక్క, కొన్ని వందల మందికి కనిపించాడు ఆయన. శిష్యులకే కాదు. నువ్వేమంటున్నావు, బాగా ప్రేమించారు కాబట్టి ఒకసారి వినండి. అలా అంటే అండి, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య చనిపోయాడు, అతను బాగా ఇష్టం ఆయన అంటే. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తాత ఎవరో చనిపోయారట. అదే ఆలోచనలో ఉండడం వల్ల ఆయనకి వెంటనే వాళ్ళ తాత 3వ రోజు మళ్ళీ కనిపించాడు. వాళ్ళకి అదే ఆలోచన ఉండబట్టి వాళ్ళ తాత 3 రోజులు కనిపించాడట. కనిపించాడు, అతను ఫీల్ అయ్యాడండి. దానికి మనం ఏం చేయగలం? కనిపించాడని ఫీల్ అయ్యాడు. కనిపించాడు అని వాళ్ళు ఫీల్ అయ్యారంట. కరెక్టేనక్క, నువ్వు చెప్పింది కరెక్టేనక్క. తాత కాబట్టి అక్క, బాండింగ్ ఉంది కాబట్టి అక్క, చచ్చిపోయిన తర్వాత 3వ రోజు కనిపించాడని ఫీల్ అయ్యాడంటే అర్థం ఉంది అక్క. నీకు నాకు కనిపించడు కదా అక్క వాళ్ళ తాత. నిజం చెప్పక్క, వాళ్ళ తాత వాళ్ళ మనవడ కనపడతాక నీకు నాకు కనిపించరు కదా అక్క. సో అన్నయ్య ఏమంటున్నాడు, వాళ్ళ తాతకి వాళ్ళకి బాండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కనిపిస్తాడు అక్కయ్య. కరెక్ట్ అక్కయ్య, కానీ నీకు నాకు కనిపించడు కదా అన్నావు కదా అన్నయ్య. గాబ్రిల్ల తమ్ముడు అన్నయ్య ఏమంటాడు బాగిను, మళ్ళా గాబ్రిల్ల తమ్ముడు మళ్ళా శాంసన్ పాట అన్నయ్య నేను చెప్తాను అన్నయ్య. మళ్ళీ తాతకి వాళ్ళకి బాండింగ్ ఉంది కాబట్టి కనిపిస్తాడు, నీకు నాకు కనిపించడం కదా. మళ్ళీ బైబిల్ రాసిన లుచ్చాగాడేవుడు, రాపించిన లుచ్చాగాడేవుడు, వానికి బాండింగ్ ఉంటుంది కాబట్టి వాడు రాసుకోడు, బుక్కలు రాసినాడు. నీకు నాకు కనిపించాడు కదా, 100 మంది కనిపించి ఉండొచ్చు, కానీ నీకు నాకు కనిపించదు కదా వాడు. అలా ఇది ఎట్లా మర్చిపోయే లాజిక్ ఏమన్నాయి, ఇంత కూడా బుర్ర పని చేయదా? ఈ గొర్రెలు కదా బుర్ర పని చేయదులే. సరేలే తమ్మాయి అన్నాయి శాంసన్ పాస్టర్ అన్నాయి. సో ఈ వీడియోలో ఒక ప్రశ్న, నీకు చేతనైతే దమ్ముంటే జిగరుంటే నీవు చెప్తావా, నీ తమ్ముడు గాబ్రిల్ల చెప్తాడా, నా తమ్ముడు? సో ఆలోచించుకోండి. ఏమి ఆ ప్రశ్న అంటే, బైబిల్లో దేవుడు మీ యేసుగాడు హవ్వ ఆదాముని పుట్టించాడు కదా. 2 మనుషులు ఉన్నారు, హవ్వ ఆదాముకి కేను హాబిల్ అని ఒక 2 పుట్టారు, కొడుకులు, పురుషులు పుట్టారులే. బైబిల్ చెప్పిందిలే అన్నయ్య, నేను చెప్పేది కాదులే, బాగా విను. మళ్ళా హాబిల్ని చంపేశాడు కదా కేను. ఎందుకు చంపాడో మీకు తెలుసు కదా. తర్వాత మళ్ళీ ప్రశ్న అవుతానులే. ఇప్పుడు ఉన్న మెయిన్ ప్రశ్న ఇదే అన్నయ్య. అక్క ఏదో తెలియక పేర్లు అడిగి చిల్లర ప్రశ్న అయింది. మళ్ళీ ఇప్పుడు నేను అడిగే ప్రశ్న చిల్లర ప్రశ్న, మళ్ళీ నేను అడిగేది సమాధానం చెప్పాలి. మళ్ళీ ఏమది, కేనుగాడు హాబిల్ గాడిని చంపేశాడు కదా. ఉండేది భూమి మీద ఆదాము 2 కదా మనుషులు, వాళ్ళకు పుట్టిన 2 కొడుకులే కదా. హాబిల్ని చంపిన తర్వాత కేన్ని నీవు దేశదిమ్మరైపోరా అనేసి నీ యేసుగాడు శాపిస్తాడు కదా. సరే అయ్యా, నేను దేశదిమ్మరైపోతే నన్ను ఎవరైనా కొట్టి చంపుతారేమో అనేసి అడుగుతాడు. సరేనా, అది మళ్ళీ వేరే ప్రశ్న వస్తుంది తర్వాత ఆ ప్రశ్న. ఒక ప్రశ్న చాలు ఈ వీడియోలో. ఏమి, వాడు ఏదో పిల్లని పెళ్లి చేసుకుని పోయాడంట. మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? భూమి పైన ఉన్నది హవ్వ ఆదాము, కేను హాబిల్ 2 కొడుకులని బైబిల్ చెప్పింది. మళ్ళీ ఆ కూతురు ఎక్కడ వచ్చింది, ఎడగలు వచ్చింది, ఎవరికి పుట్టింది, అని పెళ్ళని ఎలా వచ్చింది? దీనికి సమాధానం చెప్పన్నాయి. నీకు దమ్ము ఉంటే జిగరుంటే నాతో సమాధానం చెప్పు. తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం ఒకటి చెప్పేలే. ఎవడు? అదే వాడు జాన్ బాబు ఉన్నాడు కదా, మీ 2 తెలుగు రాష్ట్రాలకు క్రిస్టియన్ ప్రెసిడెంట్ అంట కదా. వాడు ఏదో కారణాకరంగా ఒక సమాధానం చెప్పాడులే. ఆ సమాధానం ఎంతవరకు కరెక్ట్ అనేది మళ్ళీ నీ నోటి నుండి అడుగుతాను నేను. చెప్తావా మరి? ఓకేనా? నెక్స్ట్ వీడియో కలుద్దాం. మళ్ళీ జై హింద్, భారత్ మాతకి జై.